హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నా 100 డేస్లో 40 డేస్ కంప్లీట్ అయినాయి. సో 40th డే కూడా కంప్లీట్ అయిపోయింది. అది మనం అనుకున్నట్టు ఎవ్రీ 10 డేస్కి నేను వెయిట్ చూసుకుంటాను కదా. సో లాస్ట్ టైం నేను 30th డే చూసుకోలేకపోయాను బికాజ్ ఆఫ్ వెయిట్ మెషిన్ లేదు. సో 35th డే చూశాను. ఆ రోజు నా వెయిట్ చూస్తే 94.900, అంటే ఆల్మోస్ట్ 95 kgs ఉన్నాను కదా. సో ఈరోజు నేను వెయిట్ చూసుకుంటే 94 kgs ఉన్నాను, అంటే 900 grams లాస్ట్ అయ్యాను ఈ 5 డేస్లో. సో టోటల్గా ఈ 40th డే కంప్లీట్ అయ్యేటప్పటికి నేను 8 kgs లాస్ట్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను, బట్ కొందరు ఏమంటారంటే వెయిట్ కొంచెం ఫాస్ట్గా లాస్ అవుతున్నట్టు ఉన్నావు, హెల్త్ ఎలా ఉంటుందో చూసుకో అంటున్నారు. బట్ నేనైతే చాలా హ్యాపీగా హెల్తీగానే ఉన్నానట్టు అనిపిస్తుంది. అండ్ నా బాడీ కూడా నాకు చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇంతకుముందే కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొన్న మంగళవారం అంటే 37th డే రోజు ఎప్పుడో నైట్ టైం ఫుడ్ తిన్నా. జనరల్గా నేను 4 కల్లా తింటాను కదా, నైట్ టైం తింటే ఆ రోజు నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. అంటే అది కన్వీనియంట్గా లేదు. నా బాడీ ఈ సిస్టమ్కి అలవాటు అయిపోయింది, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిస్టమ్కి అలవాటు అయిపోయింది. సో అది చాలా కన్వీనియంట్గా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఎప్పుడు ఆకలి వేయడం లేకపోతే నీరసంగా ఉండడం ఇలా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో నాకు ఈ వెయిట్ లాస్ జర్నీ బాగానే ఉందనిపిస్తుంది. బట్ ఐ విల్ కంటిన్యూ, విల్ సీ ఎంతవరకు ఇలా జరుగుతూ ఉంటుందో. బట్ నేను ఎప్పుడైనా ఇష్యూస్ ఫేస్ చేసినా, నాకు ఏమైనా ఇబ్బంది అనిపించినా ఇమ్మీడియట్గా షేర్ చేస్తాను మీకు. సో దాన్ని బట్టి మనకి అంతా ట్రాక్లో ఉంటుంది. సో నా వెయిట్ పరంగా అయితే అది 8 kgs లాస్ట్ అయ్యాను 40 డేస్లో. అండ్ ఇంకా మిగిలిన ఈ 60 డేస్లో నేను 7 kgs లూజ్ అవ్వాలి. సో నేను అనుకుంది ఏంటంటే 100 డేస్లో 15 kgs లాస్ట్ అవుదాం అనుకున్నాను. సో ఆల్రెడీ 8 అయ్యాను కాబట్టి ఇంకా నేను 7 kgs లాస్ట్ అవ్వాలి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇంకా ఈ 40th డే వచ్చేటప్పటికి నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే, మార్నింగ్ వాకింగ్ 33 minutesలో 4000 steps నడిచాను. అలాగే స్కిప్పింగ్ వితౌట్ థ్రెడ్ 150 చొప్పున 3 sets చేశాను. అండ్ జంపింగ్ జాక్స్ 70 చొప్పున 3 sets చేశాను. అండ్ హై నీస్ 70 చొప్పున 3 sets చేశాను. నార్మల్ స్క్వాట్స్ 40 చేశాను, బటర్ఫ్లై స్క్వాట్స్ కూడా 40 చేశాను. అండ్ ప్లాంక్ 30 seconds చొప్పున 3 times చేశాను. అండ్ స్టెప్స్ కూడా ఇంటి దగ్గర 60 మెట్లు 3 times ఎక్కాను, దిగాను. సో అది నేను డైలీ యాక్టివిటీస్లో యాడ్ చేసుకున్నాను, అంటే లిఫ్ట్ బదులు స్టెప్స్ వాడుతున్నాను. సో అందుకే అది కౌంట్ చేసి చెప్తున్నాను మీకు. యాక్టివిటీస్ పరంగా అయితే నేను చేసినవి అవే. అండ్ ఈ 40th డే రోజు డైట్కి వచ్చేటప్పటికి నేను మార్నింగ్ 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను ఈరోజు. సో లేట్ అయింది. సో 11 o'clock ఏం తిన్నాను, 4 ఇడ్లీ తిన్నాను. 2 ఇడ్లీ విత్ చట్నీ, 2 ఇడ్లీ విత్ సాంబారు. అండ్ ఆ తర్వాత 11 తర్వాత నేను అరౌండ్ 1 o'clockకి నానబెట్టిన సబ్జా గింజల వాటర్ తాగాను విత్ లెమన్. ఆ తర్వాత నేను లంచ్ వచ్చేటప్పటికి 4 o'clock లంచ్ చేశాను. సో లంచ్లో ఈరోజు ఏంటంటే ములక్కాయ కర్రీ. సో ములక్కాయ కర్రీ విత్ ఆమ్లెట్, డబుల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకుని తిన్నాను. సో చాలా లిమిటెడ్ రైస్. అండ్ అలాగే కార్డ్ రైస్, చాలా తక్కువ రైస్, దాంట్లో ఎక్కువ కార్డ్ వేసుకుని తింటాను. కార్డ్ ఎందుకంటే కార్డ్ చాలా ఉపయోగపడుతుంది, లైక్ ప్రోటీన్స్ అవన్నీ కూడా మనకి కార్డ్ ద్వారా వస్తాయి. సో నేను ఆ పెరుగు కూడా వేసుకుని తిన్నాను. బై 4:30 కల్లా నా లంచ్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను సాలిడ్ ఫుడ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. ఇంకా డైలీ లాగానే వాటర్ అయితే 2.5 liters వాటర్ అయితే తాగాను. అండ్ సఫిషియెంట్ స్లీప్. సో నా 40th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.